బైబిల్ గ్రంథంలో మరణం చూడని ముగ్గురు వ్యక్తులు ఎవరో మీకు తెలుసా? హనోకు. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నందున దేవుని సన్నిధికి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఇతడు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఆదాము తరువాత 7వ వ్యక్తి ఈయన. విశ్వాసంతో నడిచిన వ్యక్తి ఏలియా. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. అగ్ని రథములు అగ్ని గుర్రములు వచ్చి ఏలియాను పరలోకానికి తీసుకొని వెళ్ళాయి. ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. డివైన్ రైడ్ ఇంటూ ఎటర్నిటీ. ఆకాశం నుండి అగ్నిని దింపిన ప్రవక్త ఈయన. ప్రకృతిని తన ప్రార్థనా శక్తితో శాసించిన వ్యక్తి. దేవుని కొరకు రోషము గల ప్రవక్త. మెల్కీసెదెకు. ఆదికాండం 14వ అధ్యాయము 19వ వచనం. మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించగా అబ్రహాము అతనికి దశంభాగము ఇచ్చెను. ఇతడు రాజు మరియు యాజకుడు అగుటచే మెస్సియాకు ఫోర్ షాడోగా ముంగుర్తుగా చెప్పబడుతున్నాడు. కింగ్ ఆఫ్ పీస్ అని కూడా ఈయనను అంటారు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయన యొక్క మరణం గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. హనోకు ఏలియాలు కడవరి దినములలో మరలా భూమి మీదకి వచ్చి దేవుడు వారికి అప్పగించిన సువార్త బాధ్యతను ఎండ్ టైం మిషన్ని కొనసాగిస్తారని కొందరు వేదాంత పండితుల అభిప్రాయము. మరికొందరైతే మోషే ఏలియాలు ఈ లోకంలోకి వస్తారని 1260 దినములు సువార్త ప్రకటిస్తారని, యాంటీక్రైస్ట్ వారితో యుద్ధం చేసి వారిని చంపివేస్తారని, 3 దినములు వారి శవములు వీధులలో పడి ఉంటాయని, ప్రజలందరూ సంతోషిస్తూ విందులు చేసుకొని చుండగా దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశింపగా వారు పాదం మోపి నిలుస్తారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనము. 12వ వచనంలో చూసినట్లయితే వారు మేఘారూఢులై తిరిగి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోతారు. మనము అంత్యకాలంలో ఉన్నాము. దేవుని 2వ రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. యేసు ప్రభు 2వ రాకడలో ఎత్తబడే గుంపులో నీవు ఉంటావని భావిస్తే ఎస్ అని చెప్పండి. లైక్ చేయండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.